ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం గుణదల రైల్వే స్టేషన్లో ఉన్నాము. 35 కోట్లతో దీన్ని డెవలప్ చేశారు. ఇంతకుముందు ఒక షెడ్ ఉండేది అంతే. ఒక షెడ్డు, ఒక చిన్న బోర్డు ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా డెవలప్ చేశారో. 35 కోట్లతో కట్టిన శాటిలైట్ స్టేషన్. అంటే విజయవాడకి ప్రతిరోజు 250కి పైగా ట్రైన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటినీ ఒకే స్టేషన్లో అకామిడేట్ చేయలేకపోతున్నారు. కొద్ది టైం గ్యాప్లో వచ్చేస్తాయి. 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందుకోసం ట్రైన్స్ చాలా లేట్ చేస్తున్నారు అనమాట. దాంతో ఆ ప్రాబ్లం తీసేయడానికి విజయవాడకి బదులుగా, అంటే దానికి ఆల్టర్నేటివ్గా గుణదల రైల్వే స్టేషన్ డెవలప్ చేశారు. ఇక నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కానీ ముంబై సైడ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా గుణదలలోనే ఆగి విజయవాడ స్టేషన్కి వెళ్లకుండా మళ్ళీ రామవరపాడు పై నుంచి అటు వెళ్ళిపోతాయి. ఇక ఇదైతే సిటీ మధ్యలో ఉంది కాబట్టి రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది అనేది అధికారుల ఆలోచన. దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో అంటే 2025 వచ్చిన తర్వాత ఆ ఏడాదిలోనే దీనికి సంబంధించిన రీషెడ్యూలింగ్ టైమ్స్ రాబోతున్నాయి.